హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మీరందరు ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని ఆ దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్ అందరు బాగున్నారా? ఉగాది రంజాను బాగా జరుపుకున్నారా? ఓకే ఫ్రెండ్స్, పొద్దుటే బయట టిఫిన్ తెచ్చుకున్నాము. పొద్దుట తినలేకపోయాను ఇడ్లీ. ఆ ఇడ్లీని సాయంత్రం ఈవినింగ్ స్నాక్స్గా చేస్తున్నాను. బాండి పెట్టాను, కొంచెం ఆయిల్ వేసాను, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు వేసాను. వేసిన తర్వాత పచ్చెనగపప్పు లేదు ఇంట్లో, అందుకని 4 పల్లీలు వేసాను. వేసిన తర్వాత అవి బాగా వేగాక ఇడ్లీలు మెత్తగా చేత్తో బాగా అదిగోండి పొడిగా కలిపాను. కానీ అది బయట ఇడ్లీ కదా, పొడి అవ్వలేదు, ముద్దలుగానే ఉంది. అదే మన ఇంట్లో ఇడ్లీ అనుకోండి, శుభ్రంగా పొడి అయిపోతుంది. అవి మళ్ళీ మధ్యాహ్నం అన్నం వార్పు తీస్తాం కదా, వార్పు తీసినప్పుడు అన్నం పైన కూడా పెట్టాను, వేడెక్కితే బాగా నలుగుతుంది అనేసి. అయినా లేదు. ఆ బయట ఇడ్లీ అంటేనే నాకు చాలా బాధ తినాలంటే. ఇప్పుడు ఆకలేస్తుంది, సాయంత్రం ఆయిల్ ఫుడ్ తినలేము. సరే ఏం చేయాలని ఆలోచిస్తే ఇడ్లీలు కనపడ్డాయి అన్నంలో. ఆ ఇడ్లీ నలిపి 5:30 టైము తినేస్తాము. ఉప్మా చేసుకొని, అలాగైతే నార్మల్గా తినలేము ఇడ్లీ అని చెప్పేసి కదిపేసి ఉప్మా చేశాను. కొంచెం పసుపు వేసుకోవాలండి. ఒక చిన్నది, ఇడ్లీ చప్పగా ఉంటుంది, ఎందుకంటే చట్నీలో ముంచుకుంటాం కాబట్టి కొంచెం తక్కువ వేసుకుంటాం. దీనికి సరిపోదు సాల్ట్, అందుకని ఒక చిన్నది సాల్ట్ వేసుకోవాలి. పసుపు కూడా చిన్నది, రవ్వంతా వేసేసి బాగా వేడి తగులుతూ ఉంటే నలుగుతూ ఉంటుందండి. ఉప్మా ఇడ్లీ నలుగుతూ ఉంటుంది, వేడి ఎక్కుతూ ఉంటే నలుగుతూ ఉంటుంది. అట్లా వేడి సిమ్లో పెట్టి బాగా మెత్తగా మెదిపి అదే గరిటతో అలాగ అనేసామనుకోండి, బాగా పొడి అయిపోతుంది. కొంతమంది దీని మీదే కొంచెం నిమ్మరసం పిండుకుంటారు, అంటే కొద్దిగా పుల్లగా తినాలి అని. కొంతమంది ఏమంటే ముక్కలుగా ఇడ్లీలు 4, 5 లేదా 6 ముక్కలు చేసుకొని ఇలాగే ఫ్రై చేసి, ఆ ఫ్రై మీద కొంచెం నిమ్మరసం వేసుకొని తింటారు. నేనేమో అయిపోయింది, ప్లేట్లోకి తీసుకున్నాను. కొంచెం షుగర్ వేసుకుంటున్నాను. షుగర్ వేసుకొని అలా అంటే ఇట్లా గట్టిగా అనకూడదు, ఇలా కలిపి తింటే సూపర్ టేస్ట్. ఎండుమిర్చి వేసానండి, అది స్కిప్ అయినట్టుంది, కనపడలేదు. వీడియో చూసిన తర్వాత అర్థమైంది నాకు. ఆ టైంకి బోండాలు, బజ్జీలు, పునుగులు ఇలాంటి ఆయిల్ ఫుడ్స్ తినకుండా ఇలా ఇడ్లీ మిగిలినప్పుడు, మళ్ళీ రోజు అయినా ఇడ్లీలు తినలేము, ఇలా ఎప్పుడైనా ఇడ్లీ మిగిలినప్పుడు అలా చేసుకొని మనం మిడిల్ ఏజ్ వాళ్ళం అలా తింటే హెల్త్కి వెల్త్ ఏదో అంటారు కదా. ఆరోగ్యానికి ఆరోగ్యం, పొదుపుకి పొదుపు. ఇడ్లీలు పడేయకుండా. కొంతమంది అండి ఎక్కడైనా సరే కుప్ప ఇడ్లీలు వేస్తుంటారు, వీధుల్లో కూడా కనపడుతుంటాయి ఇడ్లీలు. మరి ఇక్కడ మా కాళహస్తిలో అయితే మరి కాలువల్లో పడేస్తుంటారు. ఆ కాలువ తీసేవాళ్ళు వచ్చి ఆ ఇడ్లీలు ఎత్తి గట్టు మీద పెడతారు. ఆ గట్టు మీద పెడితే కుక్కలో నక్కలో తింటాయి, ఆవులు అలాంటివి. అలా పెట్టకుండా కాలువల్లో వేస్తారు లేడీస్. అవి ఎత్తి గట్టు మీద పెట్టినప్పుడు ఇంకా ఆ స్మెల్కి ఆ కుక్కలో తినవు, ఇంకా ఆవులైతే అస్సలు ముట్టుకోవు. అదండి, ఏదైనా మిగిలిన వస్తువు పశువులకో కుక్కలకో అరటిపళ్ళని ఇట్లా అన్నం మిగిలినప్పుడు ఆవులు కూడా తింటాయండి. గంజిలో వేసి అన్నం కూడా పెడితే అలా పెట్టచ్చు, కానీ అలా కాలువల్లో ఫుడ్ని అయితే పడేయకూడదు కదండి. కొంతమంది లేడీస్కి బ్యాడ్ హ్యాబిట్. అదే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి,
సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.